80 కోట్ల పైగా మంది ఆధార్ డీటెయిల్స్ ఐసీఎంఆర్ నుండి లీక్ అయినాయి. ఆధార్ డేటా లీక్ అని చెప్పి మీరు ఒకవేళ గూగుల్లో టైప్ చేస్తే అక్కడ వచ్చిన ఆర్టికల్ చదవడానికి మనకు నెలలు పడుతుంది. ఆధార్ పేరు చెప్పి మన దగ్గర నుంచి ఉన్నవి లేనివి అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. నోరు, ముక్కు, కళ్ళు, ఇల్లు అన్ని గురించి తీసుకున్నారు. మరి తీసుకునే చక్కగా దాచిపెట్టాలి కదా. ఇట్లా ఎవరి చేతుల్లో వాళ్ళ చేతిలో పడుతుంటే మనం ఎట్లా బతుకుతాము? ఒకవేళ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనుక, ఆధార్ ఇన్ఫర్మేషన్ కనుక ఒక చెడ్డ వాళ్ళ చేతిలో పడితే ఏమవుతుందంటే మన ఐడెంటిటీ థెఫ్ట్ అవుతుంది. దాంతో మనకి బ్లాక్ మెయిల్ ఇంకా హరాస్మెంట్ జరుగుతుంది, మనకి మెంటల్ ప్రెషర్ పడుతుంది, మన ఫైనాన్సెస్కి బొక్క పడుతుంది. ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి ఆధార్ డేటా ఎంత దురుపయోగం అవుతుందో మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఒక దిక్కు జాగ్రత్తగా ఉండండి, ఫ్రాడ్లు అవుతున్నాయి అని చెప్పి పోలీసులే మనకు చెప్తారు. ఇంకొక దిక్కేమో ఆధార్ అథారిటీ అసలు ఆధార్ లీక్స్ అవుతలేవు, అంత మంచిగానే ఉంది అంటాయి. అసలు ప్రాబ్లం ఉందనే ఒప్పుకోకపోతే ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా దొరుకుతుంది? అందుకే మన డేటా ప్రైవసీని మనం డిఫెండ్ చేసుకోవడం కోసం యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా మీ ఆధార్ డేటాని మీరు మార్క్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఆధార్ కాపీస్ చేయకండి. ఒకవేళ మీ మీద కనుక ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఇమీడియట్గా పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఇదంతా ఏం జరుగుతుందంటే మన గవర్నమెంట్ కళ్ళు మూసుకొని కూర్చుంది. మన గవర్నమెంట్ కళ్ళు తెరిపించి ఈ ఆధార్ డేటాలో ఉన్న బొక్కలన్నీ ఫిక్స్ చేయించే బాధ్యత కూడా మనదే. సో లెట్స్ ఆల్సో డూ దట్. లెట్ us be worthy descendants of our great ancestors. Let us be gods. జై హింద్.